మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న ఏకైక దేవాలయము శ్రీ కోనేటిరాయస్వామి దేవస్థానం. శ్రీ కోనేటిరాయస్వామి దేవస్థానం అని ఎలా పేరు వచ్చిందంటే, ఒకానొకప్పుడు భృగు మహర్షి గారు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేస్తే అర్జునుడి యొక్క మునిమనమడు జనమేజయ మహారాజు మొట్టమొదటి గుడి కట్టించాడు. ఆ విధంగా ఈ గుడి చోళుల కాలంలో, పల్లవుల కాలంలో, విజయనగర సామ్రాజ్య కాలంలో అత్యంత వైభవంగా వెలుగుతూ ఉండింది. కానీ మహమ్మదీయుల దండయాత్రలకు భయపడి ఈ గ్రామస్తులు కొంతమంది స్వామివారిని తీసుకెళ్ళి పుష్కరిణిలో దాచిపుచ్చారు. అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చంద్రగిరి సంస్థానంలో ఉన్నటువంటి బోడికొండమ నాయుడుకు స్వామివారి కల్లో కనిపించి ఈ యొక్క పుష్కరిణిలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠ చేయమని ఆదేశించాడు. ఆయన స్వామివారి ఆదేశాలకు అనుగుణంగా బోడికొండమ నాయుడు ఈ కీలపట్ల గ్రామానికి వచ్చి ఆ పుష్కరిణిలో వెతగ్గా స్వామివారి చెక్కు చెదరకుండా పట్టుగుడ్డల్లో చుట్టుపెట్టి ఉన్నాడు. అందువల్ల కోనేటిలో దొరికాడు కాబట్టి కోనేటి రాయుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గుర్తించి వారు దేవస్థానం అనుబంధ ఆలయంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ ఆలయం ఇప్పుడు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉంది. ఇది చిన్న గ్రామమైన దానివల్ల ఎక్కువ హోటళ్ళు మొదలైనవి లేని దానివల్ల మేము కొంతమంది గ్రామస్తులు ఔత్సాహికులు కలిసి ఆ వచ్చిన భక్తులకు, వికలాంగులకు, వృద్ధులకు కూడా అన్నదానం ఏర్పాటు చేయవాలని ఈ అన్నం సొసైటీని ఏర్పాటు చేశాము. దాదాపు గత 8 సంవత్సరములుగా ఈ అన్నం సొసైటీ అత్యంత వైభవంగా ప్రతిరోజు అనేక మంది భక్తులకు, వృద్ధులకు, వికలాంగులకు కూడా భోజన వసతి ఏర్పాటు చేయించున్నటువంటి సంస్థ ఈ అన్నం సొసైటీ. ఇటువంటి అన్నం సొసైటీ జరగడానికి అనేక మంది దాతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో సహకారం అందిస్తున్నారు. వారందరికీ కూడా మా అన్నం సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమో కోనేటిరాయ. ప్రజలందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మీ చంద్రశేఖర్ కీలపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతున్నాను. కీలపట్ల గ్రామ పంచాయతీలోనే శ్రీ కోనేటిరాయస్వామి గుడి దేవస్థానం ఇది. ఈ దేవస్థానానికి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పవిత్రమైన రోజు మనం అందరూ కూడా జరుపుకుంటున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా భక్తులందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి దేవుని దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికే కనీసం 10,000 మందికి దాకా దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ క్యూ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి 20 రూపాయల టోకెన్ ఒకటి, అలాగే ఫ్రీ దర్శనం కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒకరోజు ముందుగానే మేము పోలీస్ స్టేషన్లో సార్ గారి సిఐ గారికి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ కరెక్ట్గా చేస్తున్నారు. ఎక్కడెక్కడ భక్తులు రద్దీ ఉందో అక్కడంతా ఉండి వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అలాగే ఎవరైనా భక్తులు ఏదైనా ఇబ్బందులు వస్తాయనుకునేసి ముందుగానే డాక్టర్ గారిని మేము మరి 108 మాకు రేపు పంపించాలని కోరడం జరిగింది. డాక్టర్ సీను సార్ కూడా ఆయన కూడా 2 108 బంద్ పెట్టడం జరిగింది. వాళ్ళ తరపున నర్సులు కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి ఇక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా కూడా వాళ్ళు సర్వీస్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకు అందరికీ కూడా భోజనం ఏర్పాటు అక్కడ శ్రీధర స్వామి ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడే ఉండి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాను. నేను ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నాకు కాల్ చేయమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మరొక్కసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి గ్రామ పంచాయతీలో శానిటేషన్ పరంగా అయితేమి నీటి సమస్య లేకుండా 3 రోజుల నుంచి ఇక్కడనే ఉండి ఇద్దరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడము, ఇతర అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ జరుపుతున్నాము. ఈ భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ముక్కోటి ఏకాదశి రోజున అందరూ కూడా సంతోషాలతో ఉండాలని మా కీలపట్ల గ్రామ పంచాయతీలు ప్రజల తరఫున, మా తరఫున వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమల తిరుపతి దేవస్థానం వెజిటేబుల్ డోనర్. నేను మాకు ఈరోజు వైకుంఠ ఏకాదశికి కీలపట్లో సర్వీస్ చేయడానికి మాకు దేవస్థానం వాళ్ళు కూడా చెప్పారు. మేము వెంటనే స్పందించి ఎంవీఆర్ కాలేజీ నుండి ఒక 60 మంది మా మిత్ర బృందము అందరూ వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము.
మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మనం తిరుమలలో చేయలేము. ఇక్కడ మన దగ్గర ప్రాంతంలో ఇలాంటి దేవస్థానంలో చేయడం కూడా మనం అదృష్టంగా భావిస్తున్నాము. మాకు సహకరించినటువంటి దేవస్థానం వాళ్ళు కానీ, మాకు స్టూడెంట్ పిల్లలకు కానీ, మా మిత్ర బృందానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాం.